ఓం సాయిరామ్. శ్రీ సద్గురు సాయిలీల బృంది నేటి పారాయణం పండరీపురం ప్లీడరు. ఒకనాడు పండరీపురం నుంచి ఒక ప్లీడరు వచ్చి శ్రీ బాబాకు దక్షిణ నమస్కారాలు సమర్పించి ఒక మూలగా కూర్చున్నాడు. అప్పుడు శ్రీ బాబా అతని వంకకు తిరిగి, ఈ మనుషులంతా మాయగాళ్ళు, ఎదుటబడినప్పుడు పాదాభివందనాలు చేస్తారు, చాటున మాత్రం తోలనాడుతుంటారు కదూ అన్నారు. ఆ మాటలు ఎందుకన్నారో ఎవరికీ అర్థం కాకపోయినా ఆ పండరీ ప్లీడర్కు మాత్రం చురుక్కుమంది. అనంతరం ప్లీడరు కాకాసాహెబ్ దీక్షిత్తో మాట్లాడుతూ, చాలా నాళ్ల క్రితం పండరీపురంలో సబ్జెక్ట్ అయిన నూల్కర్ ఆరోగ్యం కోసం షిరిడీ వచ్చి బాబాను ఆశ్రయించడం జరిగింది. ఆరోగ్యం కోసం ఖరీదైన వైద్యం చేయించుకోవాలే గాని ఇలా బాబాలు బూడిదలు అంటే సరిపోతుందా అని బార్ రూమ్లో మేము కొందరం ప్లీడర్లం చర్చించుకున్నాం. ఆ సమయంలో శ్రీ బాబాను నిందించడం జరిగింది. అందులో నాకే ఎక్కువ వాటా ఉంది అని చెప్పాడు. చూశారా, ఎప్పుడో జరిగిపోయిన విషయం. పైగా షిరిడీకి 300 మైళ్ళ దూరంలో ఉన్న పండరీపురంలోని ప్లీడర్ల విశ్రాంతి గదిలో జరిగిన సంఘటనను గుర్తు చేసి శ్రీ బాబా ఆ ప్లీడర్కి ఎలా బుద్ధి చెప్పారో, దీని వలన మనం తెలుసుకోవాల్సినదేమిటి? ఎప్పుడు ఎవరిని నిందించకూడదు, ఎవరి నమ్మకాన్ని కించపరచకూడదు. ఇవాళ మనం ఎవరిని కాదనుకుంటామో రేపు వాళ్ళనే ఆశ్రయించాల్సి రావచ్చును. ఈ విషయాన్ని అందరికీ బోధపరచడానికే శ్రీ సాయి ఆ ప్లీడరుకు శవటగోపాన్ని పెట్టారు. దాసగనుకు హితబోధ. మహారాష్ట్రలోని ఆనాటి ప్రఖ్యాత హరికథలలో దాసగన్ ఒకడు. ఆ ప్రాంతీయపు హరిదాసులు మన ఆంధ్రకులకు వల్లే కాకుండా చాలా డాబుసరిగా వేషం ధరించేవారు. నిట్ట నిలువు అంగరఖాలు, పొడవైన కోటులు, లోపల చొక్కా, పైన ఉత్తరీయం, దోవతీలు, ఇవిగాక తలమీద పాగాను కూడా గాని లేదా పేటాను అనబడే మహారాష్ట్రీయపు రంగు టోపీని ధరిస్తుండేవారు. దాసగను కూడా ఒకనాడు అలాగే తయారయ్యి షిరిడీలో హరికథా గానం చేయబోతూ ముందుగా అనుమతి కోసం శ్రీ సాయిని దర్శించాడు. దాసగన్ను చూస్తూనే శ్రీ బాబా చిరునవ్వు నవ్వి, పెళ్ళికొడుకులా ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం, ఎక్కడికి ప్రయాణం అని అడిగారు. హరికథ చెప్పబోతున్నాను అన్నాడు దాసగను. అందుమీదట శ్రీ సాయిబాబా, మరి ఈ దుస్తులు ఎందుకు? ఆ కోటు, కండువ, టోపీ వగైరాలన్నీ నా ముందునే వెంటనే తీసిపారవేయి. దైవతాస్తులైన వాళ్ళు హరికథలు తమ శరీరం మీద ఇటువంటివేమీ ఉంచుకోకూడదు. పంచ, మెడలో పూలమాల, చేతిలో చిరతలు, జిహ్వపై దైవనామం, అంతవరకే గాని దాసులకు డాంబికాలు పనికిరావు అని బోధించడంతో దాసగను శ్రీ బాబా ఆజ్ఞను శిరసావహించి ఆనాటి నుండి శ్రీ సాయి చెప్పిన వేషంలోని హరికథలను చెప్పేవాడు. దీనినే నారదీయ కీర్తన పద్ధతి అంటారు. హరిగానానికి కాద్యుడైన నారదుడు దోవతి మాత్రధారుడై పాణిని వీణాని బూని హరినామ సంకీర్తనం చేస్తూ ఒకచోటి నుండి మరొక చోటికి సాగిపోవడం సర్వులకు తెలిసినదే కదా. ఇట్టివే శ్రీ సాయినాథుని యొక్క మరి 2 విశిష్ట బోధనలు కూడా తెలుసుకుందాం గాక. ఒకానొక రామభక్తుడు ప్రతిరోజు శ్రీ సాయి సన్నిధిలో కూర్చొని విష్ణు సహస్రనామాలను చదువుతుండేవాడు. అంతా మిథ్య అని గుర్తించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినా కూడా అతగాడు ఇంకా స్వపర భేదాలను వదలలేకపోతున్నాడు. అతని మమతలను త్రుంచి సమతను నేర్పే ఉద్దేశంతో శ్రీ బాబా ఒకసారిలా అనుగ్రహించారు. ఒకనాడ రామభక్తుడి పరోక్షంలో శ్రీ సాయి అతని పారాయణ గ్రంథమైన విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసి శ్యామకు బహుకరించాడు. మరి కాసేపట్లో మరలి వచ్చిన ఆ భక్తుడు తన పుస్తకంను శ్యామ దగ్గర చూసి తగువుకు దిగాడు. చాలా దుర్భాషలాడాడు. అతని ఆవేశం ఒక స్థాయికి పెరిగేదాకా ఆగి శ్రీ బాబా కలగజేసుకొని, ఓయి రామభక్తుడా, డబ్బు ఖర్చు పెడితే మరొక పుస్తకం దొరుకుతుందేమో గాని మనసును గాయపరిచే మాటలంటే ఆ మనిషి మనతో స్నేహం చేయడు సుమా. నువ్వా సహస్రనామాలను చాలా నాళ్లుగా చదువుతూనే ఉన్నావు, నీకు కంఠోపాఠమైంది కదా, ఇంకా ఆ పుస్తకం దేనికి? దానిని ఇంకొకళ్ళు చదువుకుంటే నీకు వచ్చే నష్టమేమిటి? అమాయకుడా, భక్తులకు కావాల్సింది అది నాది ఇది నీది అనే మమత కాదయ్యా. సాటి మానవుల పట్ల
సమస్త జీవుల పట్ల సమత కావాలి. అంతా రామమయం, జగమంతా రామమయం అని భావించగలగాలి. ఈ విషయాన్ని నీకిలా చెప్పడం కోసమే నీ పుస్తకాన్ని నేనే ఉద్దేశపూర్వకంగా తీసి శ్యామకు ఇచ్చాను. నీ ఆవేశాన్ని తగ్గించు అని చెప్పారు. అయినా ఆ భక్తుడు శాంతించలేకపోయాడు. బాబా, నాకు చెప్పినట్లుగా మీరు శ్యామకెందుకు చెప్పరు? అతని వస్తువేదైనా నేను తీసుకుంటే అతను ఊరుకుంటాడా? అతని వద్ద ఉన్న పుస్తకాలేమైనా నాకు ఇస్తాడా అని అడిగాడు. తక్షణమే శ్రీ సాయి శిక్షణలో వాడైన శ్యామ, తప్పకుండా ఇస్తాను. నీకే గ్రంథాలు కావాలో, ఎన్ని కావాలో అన్నీ తీసుకో అన్నాడు. భక్తుడు కంగు తిన్నాడు. శ్రీ బాబా తమ సహజ సుందర మందస్మితంతో ఆ భక్తుడిని చూస్తూ, విన్నావుగా శ్యామ చెప్పింది. నీకే గ్రంథాలు కావాలో తెచ్చుకో. నువ్వు కూడా శ్యామ వలనే ఉండేందుకు ప్రయత్నించు. మరొకసారి చెబుతున్నాను, మమత ఇహమందు బంధిస్తుంది, సమత పరమునకు పైడి బాటలు వేస్తుంది అని బోధించి శాంతింపచేశారు. ఇతరులకు బోధించడమే కాదు, శ్రీ సాయి తాము స్వయంగా కూడా ఎన్నడూ ఎంతో నిర్మలంగా ఉండేవారు. ఒకసారి నానావళి అనే ఒకానొక అన్వేషకుడు దర్బారులోకి ప్రవేశించి శ్రీ సాయిని చూస్తూ, ఎప్పుడు చూసినా ఆ గద్దె మీదే నువ్వే కూర్చుంటావేమిటి? నువ్వు దిగు, నేను కూర్చోవాలి అన్నాడు. తప్పకుండాను అంటూ శ్రీ బాబా తమ గద్దెను దిగి భక్తుల మధ్య వటినేలపై కూర్చుండిపోయారు. నానావళి సాయి గద్దె మీద కూర్చున్నాడు. చూశారా, ప్రాణమైనా వదులుతారు కానీ కుర్చీని వదిలే వాళ్ళుంటారా? శ్రీ సాయిబాబా వంటి యథార్థమైన ఆత్మస్వరూపులు తప్ప. ఎన్నెన్ని యోగ గ్రంథాలు చదివినా, ఎంత పట్టుదలగా సాధన చేసినా సఫలీకృతుడు కాలేకపోతున్న ఒకానొక యోగాభ్యాసపరుడు శ్రీ సాయిని గురించి విని ఆయనను ఆశ్రయించి యోగ సాధనను సాధించాలని షిరిడీ వచ్చాడు. అతను మసీదుకు వెళ్ళేసరికి అక్కడ నానాసాహెబు, శ్రీ బాబా ఉన్నారు. పైగా శ్రీ సాయి ఒక పచ్చి ఉల్లిపాయను నంచుకుంటూ రొట్టెను తింటున్నారు. అది చూడగానే ఆ యోగి రవ్వంత వ్యగ్రుడై తనలో తానే, ఔరా, రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నాకు యోగ సాధన ఎలా నేర్పగలడు అనుకోసాగాడు. అవతల వారి మనోభావాలను ఇట్టే పసిగట్టగల శ్రీ సాయి అతని ఆలోచనకు నవ్వుకుంటూ నానాతో, నానా, ఎవరైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి ఉందో వాళ్ళు మాత్రమే ఉల్లిని తినాలయ్యా అన్నారు. ఆ మాటలకు యోగి త్రుళ్ళిపడ్డాడు. తన అంతరంగాన్ని అప్పటికప్పుడే గ్రహించి ప్రకటించిన శ్రీ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతైనా ఉల్లిపాయ నిషిద్ధాహారం కదా, అది కుళ్ళిపోయిన లేడి మాంసముతో సమానమని, కామ ప్రేరకమని, సాధువులకు సాధకులకు అభోజనీయమని అతడెన్నో పుస్తకాలలో చదువుకొని ఉన్నాడు. అందువలన అతని మనసు బాబా పట్ల తడబాటు పడసాగింది. గ్రహించారు శ్రీ సాయి. అతని ఆరాటాన్ని తొలగించదలచి గురుకుల చంద్రశేఖరులైన శ్రీ బాబా నానాతో, నానా, మన పూర్వ ఋషులు కందమూలాలు తిన్నారంటారు గాని నిజానికవి కాందమూలాలేమోనయ్యా. అయినా తినదగినదేమిటి, తినకూడనిదేమిటి, తినబడినది ఏమిటి, అసలు తినిన వాళ్ళెవరు? అంతా మాయే కదా అంటూనే అంతవరకు తాము కొంచెం కొంచెంగా కొరికి నమిలి మృంగిన ఉల్లిని తమ నోటి నుంచి ఉల్లిపాయ పలంగా బయటికి తెప్పించి దానిని గాలిలో ఎగరవేస్తూ ఆడసాగారు. అది చూసిన అరక్షణం వరకు ఆ యోగ సాధనకు నోటమాట రాలేదు. అనంతరం అతను శ్రీ బాబా పాదాలపై పడి కన్నీటితో వారి శ్రీచరణాలను ప్రక్షాళించాడు. తన అశక్తతను మనవి చేసుకొని తన నోదరికి చేర్చమని ప్రాధేయపడ్డాడు. కరుణావరుణులైన శ్రీ షిరిడీ సాయి తక్షణమే అతనికి అభయమిచ్చారు, ఆశీర్వదించారు, ఊదీ ప్రసాదాన్ని ఇచ్చారు. యోగ సాధనకి కావలసిన మెలకులను బోధించి ఉదాసీనుడైన అతనిని ఉత్సాహపరచి యోగాభ్యాసానికి పంపించారు. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.